రేపే టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడంతో పాటు ఇప్పటికే సిద్ధం చేసిన అజెండాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఇటీవల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సీఎం చంద్రబాబు బోర్డుకు అలాగే సభ్యులకు చేసిన పలు సూచనలపై కూడా చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం నూతన ట్రస్టును ఏర్పాటు చేయాలనే సూచనకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అన్యమత ఉద్యోగుల తరలింపు, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలు సమావేశంలో కూడా చర్చకు రానున్నాయి. రేపు టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడంతో పాటు ఇప్పటికే సిద్ధం చేసిన అజెండాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఇటీవల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సీఎం చంద్రబాబు బోర్డుకు అలాగే సభ్యులకు చేసిన పలు సూచనలపై కూడా చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం నూతన ట్రస్ట్ను ఏర్పాటు చేయాలనే సూచనకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అన్యమత ఉద్యోగుల తరలింపు, శ్రీవారి ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలు సమావేశంలో కూడా చర్చకు రానున్నాయి. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. విడుదల రజనీ, అప్పటి గుంటూరు ఆర్ఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహాగా మరికొందరిపై కేసు నమోదు చేశారు. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్. అనిల్, ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీకి కూటమి సర్కారు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసింది, ఏదైతే మొత్తం 4 ఈ కేసుకు సంబంధించి కూడా నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఎడ్లపాడులోనే బాలాజీ ట్రోన్స్ క్రషర్ కి సంబంధించి కూడా 2,20,00,000 రూపాయలు కూడా మరి బెదిరించి అప్పట్లో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి పల్లె జాషువా బెదిరించి కూడా యాజమాన్యం నుంచి కూడా వసూలు చేశారనే ఒక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటీవల ఏదైతే లక్ష్మీ బాలాజీ సంబంధించినటువంటి ఓనర్స్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అటు విచారణ చేపట్టింది ప్రభుత్వం. దానిపైన విజిలెన్స్ విచారణ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా దానిపైన కూడా ఒక నివేదిక అయితే ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వారిపైన కూడా పలు సెక్షన్ల కింద
కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోనే సెక్షన్ 77 అదేవిధంగా 384 120B కింద కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే ఈ నలుగురు నిందితులు మాజీ మంత్రి విడుదల రజని, అదేవిధంగా అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి పల్లె జాషువా, అదేవిధంగా తన మరిది విడుదల గోపి, అదేవిధంగా పిఏ రామకృష్ణ పైన నలుగురు పైన కూడా కేసులు నమోదు చేశారు. ఏదైతే మరి 2 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇటీవల పచ్చిపాటి పుల్లారావు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా విడుదల రజని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపినటువంటి నేపథ్యంలో అటు కూటమి సర్కార్ మాత్రం ఖచ్చితంగా విడుదల రజని పైన చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేశారు. మరి విచారణకి ఆదేశిస్తారా లేదా అరెస్టులకు సిద్ధమంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే నలుగురిని కూడా విచారించండి, ఏసీబీ అధికారులు విచారించే అవకాశం నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏసీబీ కేసులో విడుదల రజని మీద నమోదు చేసినటువంటి నేపథ్యంలో కొంత కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుందని. రైట్ రమేష్, థ్యాంక్ యూ. రేషన్ షాపుల నుంచి డీలర్లే యథేచ్ఛగా బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వైనం కడప జిల్లాలోనే ఎక్కువగా జరుగుతుంది. కలసపాడు మండలం కరణంవారిపల్లెలో డీలర్ చంద్రయ్య నెలకు 10 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. చనిపోయిన వారు, గ్రామాల్లో అందుబాటులో లేని వారి పేరుతో కూడా రేషన్ బియ్యాన్ని డ్రా చేసి అమ్ముకున్న వైనంపై జోరుగా విచారణ సాగుతుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. అధికారులు మారారు, కానీ రేషన్ బియ్యం దందా మాత్రం మారడం లేదు. అడ్డగోలుగా కోట్లాది రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు బార్డర్ దాటించి విదేశాలకు ఎగుమతి చేసి అమ్ముకుంటున్నా కూడా ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూ ఉంది తప్ప దాన్ని అరికట్టలేని పరిస్థితి. గడిచిన 6 నెలలుగా చనిపోయిన వ్యక్తుల పేరుతో బియ్యం డ్రా చేసినారు అంటే ఇంకా రేషన్ డీలర్ అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మనతో పాటు దానిపైన మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కన్నంవారిపల్లిలో ఏం జరిగింది? చనిపోయిన వారికి 2024 సంవత్సరం నుంచి కూడా ఇట్లా డీలర్ ఇవ్వబోతున్నాడు. ప్రతిసారి కూడా ఇస్తా, మాకు అధికారం ఉంది, మమ్మల్ని ఏం చేస్తారని ఆ ఊహాతో కూడా నాకు అధికారం ఉంది, నన్ను ఏం చేస్తారని కూడా బెదిరించినా కూడా మమ్మల్ని మలాంటలను మీరేం చేస్తారని మేము ఈ రోజు పక్కా ప్రూఫ్లు చనిపోయిన వారి మొత్తం డిసెంబర్ నెలలో కానీ 2024 సంవత్సరం కానీ 2025 సంవత్సరం కానీ పక్కా ప్రూఫ్లతో సహా తెచ్చుకొచ్చి మేము ఎంఆర్ఓ సార్ గారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మాకు న్యాయం జరిగేంత కూడా లేదు. ఏంటి తెలియకన్నా ఆయన ఎట్లా తీసుకోగలుగుతున్నాడు బియ్యం? చనిపోయిన ఏళ్ళు పెట్టి చట్టం జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేదు, అది జల్లిపోతుంది. ఈ రోజుకి గడన వీళ్ళు మామూలుగా అయ్యారు. ఈ మోతాదులు బోతాలు అందరూ అంత అలకోలం చేసేసింది. దాని గురించి ఎన్నేళ్ళుగా జరుగుతుంటదో ఇది? అది కనీసం ఒక 4 ఏళ్ళ పైన. 4 ఏళ్ళు ఇట్లా తింటా. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా చనిపోతే నెక్స్ట్ విడతలో రేషన్ కార్డులో వాళ్ళ పేరు తీసేస్తారుగా? తీసేయాలి. మామూలుగా మా కూతురికే పెళ్లి అయితే మళ్ళీ పెళ్లి అయిన 2 నెలలకు 3 నెలలకు పోతే కార్డు పోయినాదని పేరు తీసేసినామని. ఇప్పుడు చచ్చిపోయిన ఎట్లా వస్తున్నాయని మేము ఆలోచన చేస్తాం. అదే జరిగేది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? ఆయన తీసేద్దామని, సస్పెండ్ చేయాలని. ఇది ఇక్కడ జరుగుతున్నట్టు వైనం. తనకు గిట్టని వారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళకు బియ్యం వేయడానికి ఆయన ఇబ్బంది పడతాడు. కానీ ఎవరెవరో చనిపోయిన వాళ్ళ పేర్లతో, ఊర్లో అందుబాటు లేని వాళ్ళ పేరుతో కూడా విఆర్ఓను, స్థానిక విఆర్ఏను అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో, మరోవైపు రాజకీయ నాయకుల అండదండలతో నడిపిస్తున్నటువంటి వ్యవహారం. ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న కరణంవారిపల్లె రేషన్ డీలర్ దందా మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. నిజానికి బియ్యము ఎవరైతే వచ్చి ఈ నెల తీసుకోలేదో ఆ బియ్యం అన్ని మళ్ళీ 15వ తేదీ నాటికి తిరిగి రిటర్న్ పంపించాలన్నది నిబంధన. అయితే వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ పేరుతో విఆర్ఏ, విఆర్ఓలతో తంబేపించి ఆ బియ్యాన్ని కూడా డ్రా చేసి అమ్ముకుంటున్నటువంటి వైనం వెలుగు చూసింది. ఇప్పుడు దీనిపైన పెద్ద స్థాయిలో రెవెన్యూ అధికారులు కూడా విచారణ చేయబోతున్నారు. ఇప్పటికైనా విచారణ చేసి ఇన్నేళ్లుగా అక్రమంగా తిన్నటువంటి బియ్యాన్ని కక్కించడంతో పాటు తన ఆ రేషన్ డీలర్ షాపు అంటే అతనికి ఉన్నటువంటి రేషన్ షాపును తొలగించాలి అనేది, డీలర్ను మార్చాలి అని గ్రామస్తులు కోరుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, చెయ్యని శపథం లేదు, ఆడని అబద్ధం లేదన్నారు.
ఒకటా రెండా అక్షరాల 420 అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. నిండు శాసనసభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గుణపం తింపిన ఇందిరమ్మ రాజ్యమని చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్కు తూట్లు పొడిచిన కపటం కాంగ్రెస్ అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అధికారం కోసం అందరికీ రుణమాఫీ, అధికారం దక్కాక కొందరికి రుణమాఫీ చేశారని, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గా ఉన్నట్టుగా వ్యవహరిస్తుందన్నారు. పెట్టెలో ఓట్లు పడ్డాయి, జేబులో నోట్లు పడ్డాయి, ఢిల్లీకి మూటలు ముట్టాయి. ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత, గంగలో కలిస్తే ఎంత అన్నట్టుంది కాంగ్రెస్ వ్యవహారం అంటూ కేటీఆర్ మండిపడ్డారు. 2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారని, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరికి రుణమాఫీ అని చెబుతున్నారన్నారు. నాడు 2 లక్షలు దాటిన రుణమాఫీ అన్నారు, ఇప్పుడేమో 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారన్నారు. నాడు ఓట్ల కోసం హామీలు, నేడు ఎగవేత కోసం కొర్రీలు అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చురకలంటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేడు కరీంనగర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కరీంనగర్లోని వి కన్వెన్షన్లో సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతో పాటు క్యాడర్లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలపై క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేడు కరీంనగర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కరీంనగర్లోని వి కన్వెన్షన్లో సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతో పాటు క్యాడర్లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలపై క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానిలో భాగంగా ఈ రోజు కరీంనగర్ లో కార్యకర్తలతోటి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి గంగుల కమలాకర్ అధ్యక్షన జరగబోయే ఈ సమావేశానికి కేటీఆర్ ఆల్రెడీ బయలుదేరారు. మరి కాసేపట్లో కరీంనగర్ కి వెళ్తారు. సో రేపు వరుస పర్యటనలో భాగంగా అంటే మొన్న సూర్యాపేట ముగిసిన తర్వాత ఈ రోజు కరీంనగర్ తర్వాత రేపు కంటిన్యూగా కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటన షెడ్యూల్ కూడా మనకి సాయంత్రం లోపు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో 10,000 మందితోటి ఈ యొక్క సమావేశం కరీంనగర్ లో ప్రారంభం అవుతుంది. అనేక అంశాలు కార్యకర్తలతోటి కేటీఆర్ చర్చిస్తారు, మాట్లాడతారు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ముఖ్యంగా రైతుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా మలుచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఆయన ఒక కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా అయిపోయాయని చెప్పేసి రైతు భరోసా సకాలంలో రాకపోవడం వల్ల అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఈయన కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో ఈ రోజు కూడా కరీంనగర్ కార్యకర్తలను ఉద్దేశించి ఇదే అంశం మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ వేదికగా జరగబోయేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా నుంచి తరలి రావాలని చెప్పేసి కూడా నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. 5 లక్షలకు పైగా
బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పేసి కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ యొక్క బహిరంగ సభకు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా తరలి రావాలని చెప్పేసి ఆయన మాట్లాడతారు. ఇక అనేక అంశాలపైన కేటీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏప్రిల్ 27 నుంచి ఒక ఏడాది పాటు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావించారు. కాబట్టి ఏడాది పాటు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామాన నిర్వహించాలని చెప్పేసి దానిలో భాగంగా ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని, తెలంగాణకు ఎప్పుడు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా కేటీఆర్ అనేక సార్లు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన కేటీఆర్ చేస్తున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా కేటీఆర్ పర్యటిస్తారు. పర్యటించిన తర్వాత చివరిగా హైదరాబాద్ వేదికగా అక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ కార్యకర్తల నాయకులతో కూడా ఎమ్మెల్యేలతో కూడా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేది కూడా సమావేశం అవుతారు. అయిన తర్వాత ఏప్రిల్ 27 తారీఖు బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి కూడా తరలించేందుకు ఏర్పాట్లు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే నిన్న కూడా చూసాం మనము, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరిగడ్డి చందర్ పాదయాత్రతోటి నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు. అనేక అంశాలు కేసీఆర్ కూడా రామగుండం కార్యకర్తలతోటి చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనకు సంబంధించి వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండమని చెప్పేసి కూడా కేసీఆర్ నిన్న రామగుండం కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. కాబట్టి ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. 60 లక్షలకు పైగా ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో సభ్యత్వం దాన్ని 1 కోటికి పైగా పెంచాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలి, దాంతో పాటు పార్టీ బలోపేతం చేయాలి, సంస్థాగతంగా స్థానిక సమస్యల ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎల్బీ నగర్లో దారుణ హత్య జరిగింది. శివగంగా కాలనీలో ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా చంపారు దుండగులు. భరత్ నగర్కి చెందిన బొడ్డు మహేష్ అనే వ్యక్తిని మొదట కారుతో ఢీకొట్టి గొడ్డలతో వేటాడి విచక్షణ రహితంగా నరికి చంపారు దుండగులు. కొన్ని రోజుల క్రితం చైతన్యపూర్లోని ఓ క్లినిక్లో 2 వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో మృతుడు మహేష్ జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. పురుషోత్తంగాడు, ఉపేందర్ అని చిలుకు ఉపేందర్ రెడ్డి అందరు ప్లాన్ ప్రకారం కొట్టి చంపించిర్రు. ఫస్ట్ తట్టనగర్ లో పెండ్లికి పోయి 2 నా కొడుకు ఆయనే ఇద్దరు దోస్తులే బీడ్ చీసతోటి కొట్టి చెవు నరికిండి. పవన్ సాయి హాస్పిటల్ వేసినాం, 70,000 పెట్టుకున్నాం. అప్పటి నుండి ఇక పగలొద్దు కొడుక అంటే మా ఓడి ఈడాడు చెప్పి మళ్ళీ కొట్టుకుర్రు. అయిపోయింది ఎక్కడిదక్కడ. ఇంకా వారం 1 నెల అవుతుంది వచ్చి, అందుకెళ్ళి ఇంకా నెల కూడా కాదు జైలుకి వెళ్ళి వచ్చి ఇప్పుడు చంపేసిరు. నేను కొడుకు ఇక్కడనే ఉండి ఆటించుకోవాలన్నా, నేను ఊళ్ళో ఉన్న మా అత్తకు బాగాలేదని 1ంటికి జరిగిందంట. 4 వచ్చి కొట్టిరంట. మీకు తెలియదు సార్, నాకు ఫోన్ చేసి పిలిచిరా, పక్కనోడు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిండా ఇక్కడ ఉండని గొడ్డలతో నరికిరంట. పురుషోత్తం, సందీప్, నాగార్జున, ప్రభగాడు, రాముగాడు వీళ్ళు ఇంతవరకు మెయిన్ చిలుకుపెందరు వాళ్ళ బావ పుర్చికాని బావ దిట్సినార్ల కరి పాయింట్ పెట్టిన వాడిని మెయిన్ వాడు రావాలి. వాళ్ళు ఇద్దరు వీళ్ళు డబ్బులు ఇస్తుంటే వీళ్ళు చేస్తుర్రు. మా అన్నని చంపేసిర్రు, మర్డర్ చేసేసిర్రు. నైట్ 1 గంటలకు. అది మెయిన్ వచ్చేసి చిలుకు ఉపేందర్ రెడ్డి అల్కాపూర్లో ఉంటాడు. ఫస్ట్ పురుషోత్తం, ప్రభ, నాగార్జున, సాయి, నాగరాజు వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారం 3 రోజుల నుంచి ప్లాన్ వేసి కార్లో వెంబడించి ఆయన ఎక్కడ పోతుండో అక్కడ ఫాలో అయ్యి ప్లాన్ ప్రకారం చేసిర్రు సార్. ఇదంతా కావాలనే చేసిర్రు. పురుషి వాళ్ళ బావ మెయిన్ చిలుకుపేందర్ వీళ్ళిద్దరు ఈ పురుషుని డబ్బులు పెట్టుకుంటాం, మీరు వాడిని చంపేయరా అని ప్లాన్ చెప్పి మా అన్న లేకుండా చేసిరు సార్.
మంచిర్యాలలో కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పన్ను కట్టలేదని ఏకంగా ఓ ఇంటికి తాళం వేశారు. స్థానిక శ్రీశ్రీనగర్లో ఘటన వెలుగులోకి వచ్చింది. 2 రోజుల సమయం కోరినా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము దళితులు కావడంతోనే అధికారులు పరువు తీశారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మీరు మున్సిపాలిటీ వచ్చిన వాళ్ళకి ఇట్లా దౌర్జన్యం చేస్తారు. పైసలు కట్టకపోతే రౌడీ చేస్తారా? కొట్టున్నాయా మీరు? కొట్టు బస్సు మున్సిపాలిటీ నీ రౌడీ రౌడీ చేస్తా అసిస్టెంట్ కమిషనర్ అను కొట్టు రౌడీ చేస్తారు కదా. కొట్టులే కొట్టు ఎవరు? మేమా మేము అందరు వచ్చామా? మీరు వచ్చినా 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మీ లాభమేమా? మీరు మున్సిపాలిటీ వచ్చిన వాళ్ళకి ఇట్లా దౌర్జన్యం చేస్తారు. మీరు గుండాలా పైసలు కట్టకపోతే రౌడీ చేస్తారా? కొట్టున్నాయా మీరు? కొట్టు బస్సు మున్సిపాలిటీ నీ రౌడీ రౌడీ చేస్తా అసిస్టెంట్ కమిషనర్ అను కొట్టు రౌడీ చేస్తారు కదా. కొట్టులే కొట్టు ఎవరు? రెడ్డిగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అరుణ్ అందిస్తారు. అరుణ్, అనిల్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏదైతే ఇంటి పన్ను కట్టలేనటువంటి నేపథ్యంతో కూడా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులను అయితే బయటికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఘటన అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్ లో చోటు చేసుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంకాలం కూడా 6 గంటల ప్రాంతాన కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఇంటికి వెళ్ళి కూడా ఖచ్చితంగా ఏది డబ్బులు కట్టాలంటే కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ఒక 2 రోజులు గడువు కావాలంటే కూడా ఏదైతే బాధిత కుటుంబ సభ్యులైతే అధికారులను కోరినా కూడా వాళ్ళు వినలేదు. దీంతో కూడా కుటుంబ సభ్యులందరూ చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులందరినీ కూడా బయటికి పంపి కూడా ఇంటికి తాళం వేయడంతో కూడా వాళ్ళు ఇంటి బయటనే ఉండి కూడా ఆందోళన చేశారు. ముఖ్యంగా కేవలం దళితులం కాబట్టి తమపై అధికారులు కక్ష కట్టి కూడా ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు. 2 రోజులు సమయం అడిగినా కూడా ఇవ్వలేదంటూ కూడా అయితే బాధిత కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరువు తీశారంటూ కూడా ఏదైతే ఇబ్బంది ఆందోళన చెందిన ముఖ్యంగా కూడా ఏదైతే అధికారులు ఎవరైతే కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 2 రోజులు గడువు కోరినా కూడా ఇవ్వలేదంటూ కూడా బాధిత కుటుంబం అయితే ఆందోళన చెంది అవసరమైతే కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేయడానికి కూడా తాము సిద్ధమైతామని అయితే ఇంటి యజమాని అయితే దుర్గం స్వామి అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి అధికారులు ఇంటి పన్ను వసూళ్లు కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు కూడా అదైతే ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతా ఉన్నది. అనిల్, రైట్ అరుణ్, థ్యాంక్ యూ. మేము అందరు వచ్చామా? మీరు వచ్చినా 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మీ లాభమేమా?